అందుకోసమే మీరు ఒకవేళ నేను ఈ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముఖ్య కారణం మీరే. సో డెఫినెట్గా మీ అధిష్టానానికి తెలియాలన్నమాట, మీ బాస్కి తెలియాలి. మీరు ఏంటి పట్టు విడవని విక్రమార్కుడు ఉన్నారు చంద్రబాబు కథలో, అలాగా ఒక మంచి యాంకర్ మీరు. సో అనుకున్నది చెయ్యాలి అనే ఒక డిటర్మెంట్తో నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మీ వాళ్ళే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో మీరు పొలిటికల్గా చాలా బిజీ అయిపోయారు యాక్చువల్లీ. సో కాన్స్టిట్యున్సీకి అది ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు ఒక 1 year మీకు తెలుసు కదండి, 4 years మనకి రూలింగ్లో ఉంటే 5th year ఆటోమేటిక్గా హడావిడి స్టార్ట్ అయిపోతుంది. నియోజకవర్గాల్లో వర్క్ కానీ అవన్నీ బిజీగా ఉంటుంది. నాకు మిర్యాలగూడ ప్లస్ మేడ్చల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో కాబట్టి కొంచెం ఇంకోటి ఏంటంటే బీయింగ్ ఏ సెలబ్రిటీ మామూలు ఇన్ఛార్జ్లా కాకుండా సో స్టేట్ వైడ్గా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. కానీ లేట్ అయితే అయింది కానీ కింద వెయిట్ చేసినా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. నిజంగా మీ ముక్కు పొడుకు మీకు ఎంత అందాన్ని ఇచ్చిందంటే మీ ఆర్నమెంట్ కానీ అమ్మవారిని చూసినంత ఆ లుక్ వచ్చేసింది మీకు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ ముక్కు పొడుకు ఏంటంటే మ్యారేజ్కి ముందు మా అక్క తన మ్యారేజ్కి ముక్కు కుట్టించుకునేటప్పుడు అంది, కవిరా నువ్వు కూడా ముక్కు కుట్టించుకో అని. నేను షూటింగ్లో అన్నీ ఏం కావాలంటే అన్ని రకాలు అంటించుకొని చక్కగా 2, 3 ఇవి ఇక్కడ బుల్లాకులు ఇవన్నీ పెట్టుకుంటాను. లైఫ్లో ఎప్పుడు నేను ముక్కు కుట్టించుకోను అని అంటే, సరేలేవే రేపు మీ ఆయన వస్తే మీ ఆయన అడిగాడు అనుకో నువ్వు చేస్తావు. మా ఆయన వస్తే ఏమి కుదరదు, ఆయన తల కిందలు నిలబడినా కూడా నేను ముక్కు కుట్టించుకోనన్నా. కరెక్ట్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకో మాటల్లో మా వారు అన్నారు, మీ అక్క ఎంత బాగుంది ముక్కు పొడగ పెట్టుకొని, పల్లెటూరు పిల్లలాగా అందంగా ముద్దుగా ఉంది, నువ్వు కూడా కుట్టించుకుంటే బాగుంటుందేమో అంటే, వెంటనే మా వారిని ఇలా చూసి ఏదైనా అడగండి, ఇది మాత్రం మీరు అడగద్దు అన్న తర్వాత ఆయన సౌత్ కొరియాకి వెళ్ళారు. నాకెందుకో ఆయనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నా పెళ్ళికి మొత్తం గిఫ్ట్లన్నీ ఆయనవి. నా సైడ్ నుంచి నన్ను నేనుగా గిఫ్ట్ ఇచ్చాను కానీ నేను ఆయన గిఫ్ట్గా ఏమి ఇవ్వలేదు. ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఆయన సర్ప్రైజ్ చేయాలని ముక్కు కుట్టించుకున్నాను. చూసారా, అంతకుముందు మీరు ఏమన్నారు అంటే ఒక భార్యాభర్తలు అనేటప్పుడు ఆ ప్రేమ టైంలో మనం ఇంకా ఏది ఆ టైంలో ఆలోచించం కదా అనేది నాకు అప్పుడు అర్థమైంది అన్నమాట. నిజం నిజం. సో ఆయన వచ్చేటప్పటికి చూసి షాక్ అయిపోయారు. వాట్ యు పియర్స్డ్ యువర్ నోస్ అని అన్నారు. యా దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యూ అంటే వెంటనే బ్యూటిఫుల్గా, అప్పుడు ట్రెండ్ అండి 7 రాళ్ళు. అవును, 7 stones. నేను శ్రీదేవి మేమందరం కూడా 7 రాళ్ళు డైమండ్ ఉమ్మడి ఆర్ట్స్లో ముక్కు పుడక, అదే అప్పుడు ఫేమస్. వెంటనే మా వారు ఉమ్మడి ఆర్ట్స్కి వెళ్ళిపోయి పెద్దది 7 రాళ్ళు డైమండ్ నోస్ రింగు ఇమ్మీడియట్గా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో అలా ఈ ముక్కు పుడక కథ అన్నమాట. ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో అడిగి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. చాలా ఇంటర్వ్యూస్లో చాలా చెప్పారు, మిమ్మల్ని ఇంటర్వ్యూలో చాలా సంతోషంగా హాయిగా నవ్వించాలని ముందే ఫిక్స్ అయిపోయా. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ళ నుంచి మనం ఆడుకుంటున్నాం చేద్దాం అనుకుంటూ. టైం ఎలా అయిపోయిందంటే చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఇక్కడో ఏదో అంటే ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్, ఓకే నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఏమైపోయిందంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇంతకుముందు ఎలా ఉండేదని అంటే లేడీకి లేచిందే పరుగు అంటాం కదా, నిజంగా అలా ఉండేది. ఓ అంజలి ఫోన్ చేశారు, ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తున్నారా, ఎప్పుడు రెడీ, అవును అలా ఉండేది. ఏమైపోయిందంటే ఈ ఇష్యూ వల్ల న్యూట్రల్కి వచ్చేసింది. మీరు టాప్ గేర్లో ఒక కారు
హైవేలో 120 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేది టక్కన ఏమైపోయిందంటే న్యూట్రల్కి వచ్చేసి ఇంజిన్ కూడా ఆఫ్ చేసి ఇట్లా వాట్ నెక్స్ట్ మెల్లమెల్లగా. సో మేబీ మీలాంటి గుడ్ ఫ్రెండ్స్, సో గుడ్ ఇంటర్వ్యూస్, మేబీ ఐ వాంట్ టు కమ్ లిటిల్ బిట్ మళ్ళీ కొంచెం బయటికి రావడం జరుగుతుంది. అది రియల్లీ సో హ్యాపీ టు సీ యూ అండి. రాజకీయాల్లో ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ మొన్న జరిగాయి. ఈ ఎలక్షన్స్లోని ఓకే బీజేపీ ఫెయిల్ అని మేము చెప్పలేము. ఎందుకు అని అంటే ఒక సీట్ నుంచి మనకి 8 సీట్స్ రావడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. ఇంకొకటి ఏంటంటే చాలా చోట్లలో బీఆర్ఎస్ 3rd ప్లేస్కి వెళ్ళి 2nd ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసాం కామారెడ్డిలో ఒక 2 టాప్ లీడర్స్ని ఓడించడం అంటే మాటలు కాదు. వెంకటరామరెడ్డి గారు ఏంటంటే ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో, ఏదైతే ఆయన ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి. అది వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో వీ ఫీల్ తెలంగాణలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ఆ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. డెఫినెట్గా పార్లమెంట్లో దీంట్లోని చాలా మంచి విజయాన్ని సాధిస్తామని నమ్మకం మా అందరికీ ఉంది. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందా ఈసారి? టీడీపీలో నేను జాయిన్ అయినప్పుడు ఎందుకో తెలియలేదు, నాకు ఒక కోరిక ఉండేది. అది చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను. ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే, పార్లమెంట్లో నా వాయిస్ వినిపించాలని ఉంది. భారతదేశం మొత్తం నా గొంతు వినాలి. భారతదేశం మొత్తం నేను నా రాష్ట్రం కోసం నేను ఎలా ఫైట్ చేస్తున్నాను అనేది భారతదేశం మొత్తం తెలియాలి. మహిళల కోసం నేను ఫైట్ చేయాలి అని చెప్పేసి అంటే, ఓ యూ వాంట్ టు బికమ్ ఎంపీ అన్నారు. అవునండి, మీరు అవకాశం ఇస్తే తప్పకుండా అన్నాను. కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్కి డెఫినెట్గా మనకి అసెంబ్లీ సీట్ ఈ లోకల్ సీట్లు ఎక్కువ కావాలని చెప్పి అప్పుడు నాకు లోకల్గానే అకామిడేట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ లాస్ట్ మినిట్లో మీకు తెలుసు పొలిటికల్గా బీఫామ్ వచ్చే ముందు చాలా అటు ఇటు మారుతూ ఉంటాయి. సో ఆ ఇష్యూస్లో ఆయన ఇవ్వలేదు కాబట్టి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాకేంటంటే రాజకీయ థర్స్ట్ అని నేను చెప్పను. నా కోరిక ఏంటంటే ప్రజల పక్షాన ఉండి ఫైట్ చేయాలి. అపోజిషన్లో ఉంటే, రూలింగ్లో ఉంటే ఏదేది ప్రజలకి అందడం లేదో నా నియోజకవర్గం నుంచి అందచేయాలి. నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ చేయాలి. ఇది నా కోరిక. బట్ ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల అది నాకు కుదరలేదు. అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్. నా ఫీలింగ్ ఏంటంటే ఆయన ఇచ్చిన మాట ఆయన నిలుపుకోలేదు. బట్ ఆయనకి నేను ఇచ్చిన మాట నేను నిలుపుకున్నాను. కష్టపడి పనిచేశాను. అన్ని నియోజకవర్గాలకి తిరిగాను. మీ అందరికీ తెలుసు, అంటే ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. ప్రతి నియోజకవర్గంలోని మొత్తం ఉమ్మడి రాష్ట్రాలలోని ప్రతి నియోజకవర్గంలోని నా పాదం ఉంది. అంత కష్టపడి పనిచేశాను. అందుకని ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక తప్పకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి మీరు రెడీ? నేను రెడీగా ఉన్నాను. పార్టీ మరి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. బట్ నేను చాలా స్ట్రాంగ్గా ఎంపీగా పోటీ చేయాలని ఉందండి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను? అది పార్టీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే కొన్ని మీకు తెలుసు ఎలా ఉంటుందంటే కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదా, జనరల్ దీంట్లోనే నేను వెళ్ళగలను. సో అది ఎక్కడొస్తుంది అనేది చూడాలి.